హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. సో ఈరోజు అయితే బోటీ ఫ్రై చూపిస్తున్నానండి. ముందుగా బోటీ అయితే తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేయడం అసలు చాలా పెద్ద పని. బాగా క్లీన్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, లేదా మొత్తం చాలా స్మెల్ వస్తుంది. సో ముందుగా నేను ఒక 5-6 సార్లు బాగా పిసికి కడిగేసిన. ఈలోపు నీళ్ళు మసలబెట్టినాను అనమాట. ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళలో కడిగిన బోటీ మొత్తం వేసేసిన అనమాట. వేసి బాగా ఉడకబెట్టేసినాను. సో చూడండి, మంచిగా ఉడుకుతుంది. చూసినారు కదా, మంచిగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి, ఇప్పుడు ఇది ఏదైతే బొంత ఉందో దీనిపైన ఉండే ఈ ఏమంటారు ఈ గ్రే కలర్ది మొత్తం లేయర్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఉడికిన తర్వాత. దాన్ని మొత్తం తీసేసేయాలి. దాన్ని మొత్తం తీసి మళ్ళీ కడుక్కోవాలి ఒక 2-3 టైమ్స్. సో కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంచి కడాయి పెట్టుకొని అది వేడయ్యాక అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బగారా సామాన్ అనమాట. బగారాకు, దాల్చిన చెక్క, లవంగ, షాజీరా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కొంచెం వేగినాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. మంచిగా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పసుపు అనమాట. ఒక చిన్న చిటికెడంతా, చిన్న టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బోటీ మొత్తం వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ చాలాసేపు ఉడకబెట్టినాం కదండి, ఇంకా తొందరనే అయిపోతుంది. సో వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టి 5-10 మినిట్స్ చిన్నగానే పెట్టాలి పొయ్యి. ఇప్పుడు తీసి చూద్దాము. చూడండి, మంచిగా వేగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి తగినంత. వేసి ఒకసారి తిప్పుకొని మళ్ళీ సిమ్లోనే స్టవ్ పెట్టేసి మళ్ళీ మూత వేసుకోవాలి. సో మొత్తం ప్రాసెస్ ఇట్లే అన్నమాట. చిన్న పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మంచిగా ఉడికిపోతుంది బోటీ. ఇంకా మొత్తం ఉడికిపోయాక లాస్ట్లో మనం తగినంత కారం, మళ్ళీ ఏమో ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా మటన్ మసాలా అన్నీ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. ఏమంటారు, పైకి కిందికి మొత్తం కూరకు మొత్తం పట్టేలాగా, బోటీ ఫ్రైకి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో లాస్ట్కి మొత్తం వేగాక స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే బోటీ ఫ్రై రెడీ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.